ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ట్రంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం నిర్వహించింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పీటీఎం ఉద్దేశం తెలియజేస్తూనే విద్యార్థులకు నిర్దేశం చేస్తూ పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నది చెప్పే ప్రయత్నం చేశారు సీఎం. విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులను ఈ కార్యక్రమం ద్వారా ప్రమోట్ చేశారు నారా లోకేష్. తల్లికి వందనం పథకం గురించి తెలియజేసేలా విద్యార్థులు తయారు చేసిన వాల్ చార్ట్స్ ను పరిశీలించారు, ఫోటోలు దిగారు. 10th విద్యార్థులతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యా ప్రగతి, అభిరుచి, ప్రవర్తన, ఆరోగ్యం, హాజరు వంటి అంశాలతో కూడిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు కాసేపు టీచర్గా మారి 8వ తరగతి బి సెక్షన్లో విద్యార్థులకు వనరులు అనే సబ్జెక్టుపై క్లాస్ చెప్పారు. విద్యార్థిగా మారిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందు బెంచ్లో కూర్చొని చంద్రబాబు చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఏం కావాలనుకుంటున్నారని సీఎం తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆశయం ఉండాలని, ఆశయ సాధన కోసం ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని సూచించారు. ఆ తర్వాత పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని సందర్శించారు. సత్యసాయిబాబాకు నివాళులర్పించారు. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే